హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ముందుగా దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. అలాగే దసరా కూడా శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే నేను రోజు చేసుకునే పూజను వీడియో 6 డేస్కి కానీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. విజయవాడ అమ్మవారి ప్రతిరోజు వెళ్తున్నాము గుడికి. దర్శనం అయితే బాగా జరుగుతుంది. అమ్మవారిని చూస్తే ఏదో తెలియని అసలు ఫీలింగ్, అమ్మవారి గుడికి వెళ్తే అక్కడే ఉండాలని. ప్రతి క్షణం అమ్మవారే అలా జ్ఞాపకం. అమ్మవారిని చూస్తూ అలాగే ఉన్నాను. ప్రతిరోజు వెళ్ళేప్పటికీ 6 డేస్ ప్రతిరోజు వెళ్తున్నాం. 2 hours పడుతుంది, పర్లేదు. కానీ అమ్మవారిని ఆ క్షణం సెకండ్ 2 నిమిషాలు ఉంచుతారేమో అంతే. అలా దర్శనం చేసుకుంటే అది తెలియని ఫీలింగ్ చాలా కానీ 6 days అలా వెళ్ళాము. ఇంకా వెళ్తాము. 4 days కూడా వెళ్తాము. ఈరోజు కూడా వెళ్తాము. వీడియో లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము. ఇంట్లో పూజ ఇవన్నీ సరిపోతుంది. ఈరోజు కూడా వెళ్తాం. ఈరోజు అయితే మహాచండీదేవి అలంకారం. మీరు కూడా వెళ్తున్నారా ఫ్రెండ్స్? ఎవరైనా విజయవాడలో వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు కూడా గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అలాగే జయదుర్గా భవాని అని మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దసరా ఎప్పుడు వచ్చిద్దా అని అనుకుంటాం, కానీ అలా అయిపోతుంది. ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. అలాగే ఇక్కడ విజయవాడలో అయితే పున్నమిలో ఎగ్జిబిషన్ పెట్టారు. విజయవాడ వచ్చామని చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి. అవి కూడా నేను వీడియో పెడతాను, షార్ట్లు పెట్టాను, చూడండి. చాలా బాగుంది. విజయవాడ వచ్చావు కూడా చాలా బాగా చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా సాంగ్స్ అవన్నీ, చిన్నపిల్లలకి అయితే చాలా ఎక్సలెంట్గా ఇష్టపడతారు. చాలా బాగుంది. ఇప్పుడు గొల్లపూడిలో కూడా ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. ఈవినింగ్ అయితే వెళ్ళండి. ఈవినింగ్ అయితే బాగుంటుంది మార్నింగ్ కన్నా. ఈవినింగ్ అయితే గొల్లపూడిలో నిన్న నుంచి స్టార్ట్ చేశారు. మేమైతే సెకండ్ డే వెళ్ళాం పున్నమికి. చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది. అక్కడ శివలింగాలది అది కూడా వీడియో ఉంది, పెడతాను. కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. శివలింగాలది కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.